ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను GVS ఈరోజు నవంబర్ 6, 2024 ఈరోజు ఇప్పుడు ట్రంప్ రిజల్ట్స్ అంటే అమెరికాలో ఎలక్షన్స్ కావటం, ట్రంప్ గెలవటం, ఇవన్నీ మన మార్కెట్లు బాగా అయితే నిన్న నుంచి 5వ తారీఖు రోజే ఎలక్షన్స్ అనేది స్టార్ట్ అయింది. అప్పుడే ట్రంప్ వస్తుందనేది తోటి మన మార్కెట్లు బాగా పెరగటం జరిగింది. ఈరోజు కన్ఫామ్ అవటం ఇంకా పెరగటం జరిగింది. ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్లు వచ్చి ఏవైతే ఉన్నాయో అంటే అన్ని విధాల అన్ని షేర్లు సెన్సెక్స్ 901.50 పాయింట్లు పెరగటం 80,378.13. ఇకపోతే నిఫ్టీ కానీ అన్నీ కూడా అన్నమాట. అంటే జనరల్గా ఏం జరుగుతుంది, పడ్డప్పుడు అంటే పోయిన నెల మొత్తము కూడా అక్టోబర్ 1 తారీఖు నుంచి అక్టోబర్ మొత్తం కూడా ఈ ఎఫ్ఐఏలు అమ్మటం, మన మార్కెట్లు పట్టడం, అమెరికాలో ఎలక్షన్స్ అని చెప్పటం, దాంతో ఎవరు వస్తారు, కమలా హారిస్ వస్తారా, మన ట్రంప్ వస్తారా, ఎవరు వస్తారు అనేది తెలియదు. కాబట్టి న్యూట్రల్గా ఉంటుంది. ఎప్పుడైతే నిన్న నుండి మనము మళ్ళీ ట్రంప్ వస్తుందని ఒక సూచనప్రాయంగా మార్కెట్లు రిసీవ్ చేసుకోవటం, దాంతోపాటు ఏవైతే అమెరికాలో టెస్లా గ్రూప్ అనుకోండి, బిట్కాయిన్ అనుకోండి, అవన్నీ బాగా హైకి వెళ్ళటం, మన మార్కెట్లు కూడా ఈరోజు ఆల్ టైమ్ హై కాదు, హైలో క్లోజ్ అవ్వడం జరిగింది. BSE సెన్సెక్స్ వచ్చి 901.50 పాయింట్లు పెరగటం, అయితే ఆల్ టైమ్ వచ్చి 86,000, ఇప్పుడు ఆల్రెడీ 80,000 చిల్లర్లో ఉన్నాం అనమాట. అంటే 80,569 వరకు ఇవాళ హైకి వచ్చినాం. ఇప్పుడు ఇకపోతే మనం చూడవలసింది ఏంటిది అంటే అమెరికా మార్కెట్లు ఇప్పుడు ఏదైతే ట్రంప్ గెలవటం వలన ఇండియన్ మార్కెట్కి ఏమన్నా ఉంటుందా లేదా అనేది ఒకటి చూడాలి. తర్వాత మన ఇండియన్ మార్కెట్స్కి బెనిఫిట్ ఏంటిది అంటే ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే అమెరికాలో ట్రంప్ గెలవటం వలన మన ఇండియా మార్కెట్లో ఏం జరిగింది, ఏం జరుగుద్ది, రేపు ఎటువంటి సెక్టార్కి బెనిఫిట్ వస్తుంది, అవన్నీ మనం చూడొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఏం జరుగుద్ది అంటే లాస్ట్ ఇయర్ మన ఎలక్షన్స్ టైంలో ఏదైతే టెస్లా వాళ్ళు ఉన్నారో ఎలన్ మాస్క్ అంటే ఏంది, ఇప్పుడు అమెరికాలో ట్రంప్కి బాగా ఫేవర్ అనుకోండి, బాగా దగ్గరైనటువంటి ఎలన్ మాస్క్ ఇప్పుడు ఈ ట్రంప్ కోసానికి ఖర్చు పెట్టడం కానీ అనమాట, అంటే బాగా దగ్గర అన్నట్టు. అయితే టెస్లాకి సంబంధించినటువంటి కంపెనీ కానీ టెస్లా ఏదైతే ఉందో మన ఇండియాతోటి భారత ఏదైతే మిత్రత్వం ఉందో దాంతోపాటు ఏమవుతుంది, టెస్లా వాళ్ళు మళ్ళీ మన ఇండియాలో ఇన్వెస్ట్ చేయటం కానీ, దాంతోపాటు మన ఇండియా మార్కెట్కు హెల్ప్ అనమాట. అంటే ఏంది, ట్రంప్ ఈరోజే కాదు, అంతకుముందు లాస్ట్ అంటే 8 ఏళ్లలో ఒక 4 సంవత్సరాలు జో బైడెన్, అంతకుముందు 4 సంవత్సరాలు ట్రంప్ ఉండు, మధ్యలో ఎప్పుడైతే మళ్ళీ ఇప్పుడు ట్రంప్ మళ్ళీ రెండోసారి రావటమో దాంతో పాటుగా మన మార్కెట్లకు ఏమైంది, అంటే ఇండియాకు అమెరికాకి ఎటువంటి రిలేషన్ ఉంటుంది, ఏముంటుంది. అప్పుడు మన మోడీ గారు ఉన్నారు, మళ్ళీ ట్రంప్ ఉన్నాడు, మధ్యలో మళ్ళీ జో బైడెన్ రావటం, మళ్ళీ ఇప్పుడు ట్రంప్ రావటం. అంటే మన దేశానికి అమెరికాకి ఏదైతే సత్సంబంధాలు ఉన్నాయో అవి ఇంకా కొనసాగుతాయి. ఇంకా ఏవైతే ఉన్నాయో అవి అంటే ఎక్స్పోర్ట్స్ అనుకోండి, వాటన్నిటితోటి ఇప్పుడు ఎవరైతే ఈయన ట్రంప్ ఉండో 47వ ప్రెసిడెంట్, దీంతో పాటుగా ఇక అన్ని విధాలు అనమాట. ఇక ఏమేమి ఉన్నాయి, ఎలా ఉంటాయి, అవన్నీ మనం రాబోయే రోజుల్లో చూడొచ్చు. అయితే ఏవైతే మనకి సంబంధించినటువంటి ఈ బెనిఫిట్స్ ఏంటి అంటే మన ఈ రిజల్ట్స్ తోటి మనకి ఉదాహరణకి ఈ చైనీస్ మార్కెట్స్కి వాళ్ళని పోటీ తట్టుకోవడం కోసం మన ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి జరుగుతాయి, మనకి ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. దీంతో పాటు ఏవైతే మనకి సంబంధించినవి కాకపోతే సాఫ్ట్వేర్ కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు. జనరల్గా కంపెనీ పేర్లు చెప్తాను. ఇప్పుడు ఏవైతే సోలార్కి సంబంధించిన పార్ట్స్ కానీ తర్వాత వాటి కెమికల్ ప్రొడక్షన్స్ కానీ అటువంటి వాటికి మనకు బెనిఫిట్ ఉంటుంది. తర్వాత ఈ ఆయిల్ ఏవైతే ఫ్యూయల్ కంపెనీస్ ఉన్నాయో వాటికి బెనిఫిట్ అవుతుంది. ఉదాహరణకి HPCL, BPCL, ఇండియన్ ఆయిల్, గ్యాస్ డిస్ట్రిబ్యూషను, IGL, మహానగర్ గ్యాస్, MGL వాటికి బెనిఫిట్ అవుతుంది. తర్వాత ఈ డిఫెన్స్ సెక్టార్కి సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి కూడా బెనిఫిట్ పొందుతాయి. తర్వాత అంటే ఉదాహరణకి ABB అనుకోండి, అంటే కంపెనీ పేర్లు ఇవన్నీ అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ABB అనుకోండి, సిమెన్స్ అనుకోండి, కుమిన్స్ అనుకోండి, హానివెల్, GET&D, హిటాచి ఎనర్జీ, ఇవన్నీ కూడా కొంచెం బెనిఫిట్ పొందే అవకాశాలు ఉంటాయి అన్నమాట. తర్వాత ఏవైతే ఈ సప్లై చైన్ అనమాట మన ఇండియాలో ఏవైతే ఉన్నాయో
యుఎస్కి మ్యానుఫ్యాక్చరింగ్ ఏవైతే మిలిటరీకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో హెచ్ఏఎల్ అనుకోండి, బీడిఎల్ అనుకోండి, వాటికి కొంచెం బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. అయితే దీంతో మనము ఏదైతే ఇండియన్ ఈక్విటీ మార్కెట్ బెనిఫిట్ పొందుతుంది అనే ఉద్దేశంతో మన మార్కెట్లు కూడా పెరగడం జరిగింది. అయితే జనరల్గా ఈ తర్వాత అంటే ఇప్పుడు మళ్ళీ అమెరికాలో వడ్డీ రేట్ల డెసిషన్ ఉంది ఇవాళ రేపు. మళ్ళీ రేపు మనకి ఇవాళ గురువారం, శుక్రవారానికి అంటే 7, 8వ తారీఖుకి అమెరికాలో వడ్డీ రేట్ల డెసిషన్ ఉంటుంది. మళ్ళీ ఆ వడ్డీ రేట్ల డెసిషన్ పాజిటివా న్యూట్రలా అనేది ఉంటుంది. మళ్ళీ దాన్ని బట్టి రేపు ఇప్పుడు ఎవరైతే ట్రంప్ గెలిచిండో మళ్ళీ ఆయన ప్రమాణ స్వీకారాలు, ఆయన మంత్రిమండలి ఏర్పాట్లు ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ ఆయన ఎటువంటి డెసిషన్ తీసుకుంటాడు, ఎలా తీసుకుంటాడు, ఏంటిది అనేది ఉంటుంది. మధ్యలో ఒకసారి మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర కొంచెం కరెక్షన్ వస్తుంది. ఇప్పుడు గెలిచిండనే సమరంలో మార్కెట్లు అమెరికాలో అనుకోండి, అమెరికాలో ఈ బిట్ కాయిన్ అనుకోండి, టెస్లా షేర్లు అనుకోండి, అవన్నీ పెరగడం, మన ఇండియా మార్కెట్లో మన షేర్లు పెరగడం, వీటన్నిటితో పాటు కాకపోతే కొంచెం ఇవి అంటే అడ్వాంటేజెస్ ఇప్పటి వరకు. ఇక డిసడ్వాంటేజెస్ వచ్చేటప్పటికి ఇన్ఫ్లేషన్ అనేది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లం అన్నమాట. ఆ ఇన్ఫ్లేషన్ ఏంటిది అనే దాని మీద మరి వడ్డీ రేట్లు డెసిషన్ ఉంటుంది, ఆ తర్వాత జరుగుతూ ఉంటాయి. దీంతో పాటు ఏవైతే పాలసీలు అనుకోండి, ఆ టారిఫ్లు, ఇప్పుడు ఏదైతే డెఫిసిట్ ఉన్నాయో అవన్నిటికి సంబంధించిన అంటే మెయిన్ ఇన్ఫ్లేషన్కి సంబంధించినటువంటివి, తర్వాత ఈ జాబ్ డేటాలు అనుకోండి, యుఎస్ డాలర్ పెరిగే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. డాలర్ కనుక పెరిగింది అనుకోండి మన ఇండియన్కి కొంచెం నెగిటివ్ అనమాట. ఇప్పటికే డాలర్ ఆల్ టైమ్ హైలోనే ఉంది. ఇప్పుడు మన మార్కెట్లు మళ్ళీ ఏవైతే ఉన్నాయనుకోండి అంటే ఇన్ఫ్లో ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ అదొకటి ఎక్స్పోర్ట్ మీద ఇంపోర్ట్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ మనకు అయ్యేటట్టు ఉంటుంది అనమాట. ఎందుకంటే డాలర్ ఎప్పుడైతే పెరుగుతుందో మనం ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటామో అవి వాటి మీద కొంచెం పడేటట్టు ఉంటుంది, ఇన్ఫ్లేషన్ ఇంపోర్ట్స్ మీద ఉంటుంది అనమాట. మళ్ళీ దీంతో పాటు ఏవైతే అంటే నాస్డాక్ ఇప్పటికే ఆల్రెడీ 77% పెరగడం జరిగింది. మంది 38% పెరిగితే అది 77% పెరగడం జరిగింది. అంటే ఆల్రెడీ అది అవుట్ పర్ఫామ్ చేయడం జరిగింది. ఇక తర్వాత మెయిన్ H1B వీసాస్ ఒకటి కొంచెం ఐటీ కంపెనీల మీద ఎఫెక్ట్ పడవచ్చు అనేది ఉంది అనమాట డిసడ్వాంటేజెస్లో. అంటే తగ్గించడం, రిజెక్షన్ చేయటం, తర్వాత వీటికి ఇప్పుడు ఎవరైతే అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసానికి అంటే ఫ్యూచర్ ఇమిగ్రేషన్ కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉండొచ్చు. కాకపోతే మళ్ళీ సత్సంబంధాలు ఒకసారి ఇప్పుడు ట్రంప్ని మన ఇండియాకి ఇన్వైట్ చేస్తారు, మళ్ళీ మన మోడీ గారు ఆ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ఒకసారి వెళ్ళేసి వస్తారు. అప్పుడు మళ్ళీ ఏంటిది ఇవన్నీ ఏవైతే మైనస్ పాయింట్లు ఉన్నాయో అవన్నీ చర్చించటం, దానికి తగ్గ సొల్యూషన్స్. ఇంకొకటి ఏంటిదంటే ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ అంటే ఏ గవర్నమెంట్ కొత్తగా ఫామ్ అయినా ఇప్పుడు 4 సంవత్సరాలు వాళ్ళు ఉండాలి. కాబట్టి ఇప్పుడు గెలవగానే నెగిటివ్ ఉండవు, అన్ని పాజిటివే ఉంటాయి. ఎందుకు? అన్ని దేశాలతోటి మేము సత్సంబంధాలు ఉంటాం, అన్ని దేశాలకు ఎగుమతులు దిగుమతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము లిబరల్గా ఉంటాము, ఇంకా ఏమైనా ఉంటే చర్చలు అవి ఉంటాయి, అవి అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది. కాబట్టి 4 సంవత్సరాలు ఏదైతే మార్కెట్ అంటే గవర్నమెంట్ ఫామ్ అయిద్దో మొట్టమొదటి నెగిటివ్ ఉండదు. ఇప్పుడు మన గవర్నమెంట్ ఫామ్ అయింది, 5 సంవత్సరాల వరకు ఉంటారు. కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో ఏవైతే మార్పులు చేర్పులు చేయాలనుకున్నాయో మొట్టమొదటి చేయరు, తర్వాత చిన్నగా చేస్తారు. ఇది కూడా అంతే. అందుకని ట్రంప్ గెలవటం అనేది మనకి శుభసూచకమే. ఎందుకోసం అంటే మన మార్కెట్లు ఇంకా ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి అనేది దాంతో అనమాట. కాకపోతే ఈ ఐటీ కంపెనీలు, కొన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీలు, టెక్స్టైల్ కంపెనీలు, వాటి కొంచెం ఈ చైనాతో కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి అది కొంచెం మనకి ఉంటుంది అనేది అనమాట. అంటే ఆధారపడి ఉంటుంది. దాంతో మన కంపెనీలు ఎంతవరకు ఏంటిది అనేది చూడాలి. అయితే ఈ ఎక్కువ శాతం ఇప్పుడు ఫిజికల్ డేటా ఉంటుంది, డెఫిసిట్ ఉంది ఇప్పుడు. అది దాన్ని ట్రంప్ ఎలా గ్లోబల్ ఇన్ఫ్లేషన్ని ఎలా చేస్తారు ఏంటిది అంటే హై ఇంట్రెస్ట్ రేట్లు అనుకోండి, అవి కొంచెం ఎమర్జింగ్ మార్కెట్స్, ఈ మానిటరీ పాలసీలు ఇవన్నీ మన ఇండియన్ ఎకానమీ మీద అంటే అమెరికాకు మనకు ఏదైతే ఉందో అవన్నీ మనము రాబోయే రోజుల్లో చూడొచ్చు. సింపుల్గా ఏంటిదంటే ట్రంప్ గెలిచిండు, ఆల్ ఓవర్ అంటే ఇప్పుడు మన మార్కెట్లు అనుకోండి, అమెరికా మార్కెట్లు అవన్నీ కూడా పాజిటివ్లోనే పెరగడం జరిగింది. ఇప్పుడు 901 పాయింట్లు మన మార్కెట్లు ప్లస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. అన్ని సెక్టార్లు అంటే ఉదాహరణకి ఏవైతే షేర్లు ఉన్నాయో అంటే సెక్టార్ వైజ్ చూస్తే అన్ని సెక్టార్లు కూడా
పాజిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది ఎక్కువ శాతం. మ్యాక్సిమం అన్ని సెక్టార్లు కూడా ఓవరాల్గా ఏవైతే ఉన్నాయో, అంటే ఐటీ అనుకోండి, టెక్ అనుకోండి, రియల్ ఎస్టేట్, ఆయిల్ గ్యాస్, కన్జ్యూమర్ గుడ్స్, ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చరు, పవరు, ఎనర్జీ, అన్ని సెక్టార్లు, పబ్లిక్ సెక్టార్లు, అన్ని సెక్టార్లు కూడా పాజిటివ్లోనే క్లోజ్ అయింది. ఇవంతా కూడా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. మళ్ళీ ఇప్పుడు ఏవైతే అంతకుముందు పడ్డ రేట్లు ఉన్నాయో తక్కువ ధరలో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పెరిగే అవకాశాలే ఉంటాయి అన్నట్టు. కాకపోతే మనం ఏం చేయాలి, సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చి ఉన్నాయి, ఆ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ మనము ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. వాల్యూ ఉన్న స్టాక్స్ని ఇన్వెస్ట్ చేయాలి. వాల్యూ ఉన్న స్టాక్స్ మళ్ళీ ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయి. మొన్న వచ్చిన బాటం అనేది మళ్ళీ కష్టం అనమాట. ఎప్పుడో ఒకసారి బాటం వస్తుంటుంది, ఏది లాస్ట్ మంత్ వచ్చినట్టుగా ఆ బాటం అనేది మళ్ళీ ఇప్పట్లో కనపడకపోవచ్చు అనేది నా ఉదాహరణ, నా సూచన, నా అభిప్రాయం. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.